राजीव गांधी राजीव गांधी राजीव गांधी आशयालु राजीव गांधी आशयालु जय कांग्रेस रतन नायकत्वं रतन नायकत्वं राजीव गांधी राजीव गांधी కొనసాగిద్దాం 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 జై కాంగ్రెస్ जय कांग्रेस जब तक सूरज चांद रहेगा राजू तेरा नाम रहेगा। जब तक सूरज चांद रहेगा राजू तेरा नाम रहेगा। जब तक सूरज चांद रहेगा राजू तेरा नाम रहेगा। जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस జయంతి సందర్భంగా అతనికి నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే యువతకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ. అంతకుముందు 21 సంవత్సరాలు ఉండే 18 సంవత్సరాలకు చేసి యువత అందరూ కూడా దేశంలో అభివృద్ధిలో బాగా పాలు పంచుకోవాలని ఆ రోజు 18 సంవత్సరాలకు కల్పించాడు. అదేవిధంగా ఇవాళ మనం అందరం కూడా ఈ సెల్ ఫోన్స్ కానీ టెక్నాలజీ కానీ అందరం వాడుతున్నామంటే దానికి పునాదియే రాజీవ్ గాంధీ. ఎందుకంటే వేరే దేశాలతో పోటీ పడే విధంగా మన యువకులు కూడా ఉండాలి. మన భారతదేశం కూడా ప్రతి ఒక్క దేశానికి పోటీ పడే విధంగా టెక్నాలజీలో ముందుండాలనే ఆలోచనతో టెక్నాలజీని డెవలప్ చేయడానికి ఆ రోజు పునాది చేసినట్టునే రాజీవ్ గాంధీ. ఆయన వాళ్ళ తాత అమ్మ గారి బాటలో నడిచే విధంగా దేశానికి ప్రాణాలు అర్పించేందుకు కూడా మేము వెనుక ఉండము, ముందటుండి దేశ సేవకు ముందటుండేమనే విధంగా ఆ రోజు పనిచేసిండు. ఇవాళ ఆయన బాటలో ఆయన కుమారుడు కానీ ఆయన కూతురు కానీ ప్రియాంక కానీ రాహుల్ గాంధీ కానీ ఆయన భార్య సోనియా గాంధీ కూడా భారతదేశానికి సేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో పాలు పంచుకున్నందుకు వాళ్ళని ఎప్పుడు కూడా మేము మర్చిపోకుండా వాళ్ళ జయంతిని పురస్కరించుకొని వాళ్ళు చూపెట్టిన బాటలో నడిచే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందటుంటుంది. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క దేశాలతో పోటీ పడే విధంగా భారతదేశాన్ని తీర్చిదిద్దిన ఘనత రాజీవ్ గాంధీ దక్కుతుందని మీ ద్వారా కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడున్న యువకులందరూ కూడా ఆయన బాటలో నడిచే విధంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో భారతదేశం అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రియతమ నాయకుడు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నరసన్న గారి ఆధ్వర్యంలో గజ్వేల్ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నివాళులర్పించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు దేశంలో ఉన్నటువంటి త్యాగాల కుటుంబం అంటేనే ఇందిరాగాంధీ కుటుంబం. ఎందుకంటే ప్రజల గురించి వాళ్ళు అమరులైన సంగతి మనందరికీ తెలుసు. ఈరోజు రాజీవ్ గాంధీ ఆ రోజే సాఫ్ట్వేర్ రంగంలో ఒక అడుగు ముందుకేసి ప్రపంచ దేశాలకు ధీటుగా ఈరోజు సెల్ ఫోన్లే కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఈరోజు ఇండియా ముందుందంటే అది రాజీవ్ గాంధీ కృషి అనేది మనందరికీ తెలుసు. అందుగురించే ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం ఈరోజు రాజీవ్ గాంధీ తనయుడైన రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ముందడుగు వేస్తుంది. ఈరోజు ఒక సెక్యులర్ దేశంగా దేశం ముందుంది. అన్ని కులాల అతీతంగా మతాలకు అతీతంగా ఈరోజు ప్రపంచంలోని ఒక పెద్ద దేశంగా భారతదేశం ఉందంటే అది ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ కుటుంబం ఒక ప్రోద్బలంతో ఈరోజు మనం ముందున్నాం. కాబట్టి ఆయన ఆశయాలను మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లి రాబో కాలంలో గజ్వేల్ గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగరేయాలని కూడా ప్రతి ఒక్క గజ్వేల్ ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుతున్నాం.